హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. ఇప్పుడు టైం అసలుకి 8 అయిందనమాట. ఇంకా నేనైతే ఇప్పుడే రెడీ అయ్యాను అనమాట. మేమైతే ఈరోజు బయటికి వెళ్తున్నాం. ఈరోజైతే నా తమ్ముడు బర్త్డే అనమాట. అందుకనేసి వాడైతే మాకు పార్టీ ఇస్తున్నాడు. హోటల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా చూడండి, నేనైతే ఇలా రెడీ అయ్యాను. జీన్స్ అయితే వేసుకున్నాను. సింపుల్ అనమాట, అంతే. ఎప్పుడు చూసినా ఇదే, ఇంకేం చేంజ్ ఉండదు. ఇలా అయితే రెడీ అయ్యాను అనమాట. ఇంకా తమ్ముడైతే రాలేదన్నమాట. వచ్చిన తర్వాత అయితే వెళ్తాము. ఇంకా ఏ హోటల్కి వెళ్తాము అంతా కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూనే ఉండండి, సరేనా? ఏం పని చేస్తాను. మా బాబు కూడా రెడీ అయినాడు సింపుల్గా. फुल बिरयानी చెల్లియ బంగారి. ఇంకా మేమైతే ఎప్పుడు వచ్చే హోటల్కైనా వచ్చినాం అనమాట. హోటల్ ఎలైట్ అనమాట. ఇదైతే బగుల్గుంటలోనే ఉంటుంది అనమాట. ఎప్పుడు ఇక్కడికే వస్తాము. ఈసారి కూడా ఇక్కడికే వచ్చినాం అనమాట. ఇంకా టేస్ట్ మాత్రం బాగుంటుంది అనమాట ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం. ఇంకా మేమైతే చికెన్ తందూరి, చికెన్ 65, అలాగే బిర్యానీ, ఇంకా కొన్ని అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఇంకా టేస్ట్ కూడా అంతే, బాగా తిన్నామన్నమాట, బాగుండే. మా బాబు చూడండి, వాడైతే చికెన్ అన్నిట్లోనూ కొంచెం కొంచెం తిన్నాడు అనమాట. ఇంకా లాస్ట్లో వాడికైతే ఇది మష్రూమ్ డ్రై అయితే తీసుకున్నాం అనమాట. అదైతే బాగా తిన్నాడు. చూడండి, కెమెరా చూసి వాడైతే ఏం యాక్షన్లో చేస్తున్నాడో మా బాబు అయితే మాత్రం. ఇంకా మా తమ్ముడు బర్త్డేని అయితే ఇలాగైతే మాకు పార్టీ అయితే ఇచ్చాడు అనమాట. బర్త్డేకి అయితే మాత్రం ఇంకా ముగ్గురం అంతా కూడా బాగా తినేసి ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరినామండి. ఇంకా చూడండి, స్వీట్ అండ్ సాల్ట్ అయితే మా ఆయన అయితే తీసుకున్నాడు అనమాట. నాకు కావాలంటే వద్దని చెప్పినాను. నాకు అదే ఫుల్ అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి నేనైతే స్వీట్ అండ్ సాల్ట్ అయితే ఏం తాగలేదు. ఇంకా టేస్ట్ కూడా అంతే బాగుంటాయి అన్నమాట ఫుడ్ అయితే మాత్రం, హోటల్లో అయితే మాత్రం. ఇక్కడ మేమైతే తినేసి ఇంటికైతే వచ్చేస్తామన్నమాట. ఇంకా వీడియోని అయితే నేను మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తాను, సరేనా? గుడ్ నైట్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. ఇంకా ఇప్పుడు టైం అయితే ఆల్రెడీ 8:30 అవుతుంది అనమాట. 8:30 కాదు, 8 అవుతుంది. ఇంకా ఎప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాను. ఇంకా ఇంట్లో అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్ అనమాట మాదైతే మాత్రం చేసుకుంటున్నాను. ఇంకా మేమైతే ఒక వారం నుంచి అయితే మాత్రం సలాడ్ అయితే తింటున్నాం అనమాట. మార్నింగ్ టైం అయితే చూడండి, ఇవైతే
ఏమేమి వేస్తాను అనేది మీకు చూపిస్తాను. అది అలాగే ఇది రాగి మాల్ట్ అనమాట. ఈ రెండు మా బ్రేక్ఫాస్ట్ అనమాట. మార్నింగ్ అయితే మాత్రం ఇది అలవాటు చేసుకున్నాం. మధ్యాహ్నం అయితే వంట అయితే ఏమైనా చేస్తాను. ఇంకా దీంట్లోకి అయితే ఏమేమి వేస్తాను అది మీకు బ్యాక్ కెమెరాలో అయితే చూపిస్తాను, సరేనా? ఇంక ఇక్కడ చూడండి, ఇవి పెసలు అనమాట. పెసలు అయితే ఇంకా నానబెట్టి మొలకలు కట్టి పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో అయితే మాత్రం. అలాగే ఇవి ఏమంటారబ్బా, శనగలు అనమాట, సారీ శనగలు. ఇంకా ఇక్కడ చూడండి, ఇవి పల్లీలు అనమాట, నైటే నానబెట్టిన పల్లీలు. అలాగే ఒక చిన్న క్యారెట్, అలాగే చిన్న కొంచెం ఒక హాఫ్ స్పూన్ హాఫ్ అంతా టమోటా అనమాట. అలాగే కీర. ఇవైతే దీంట్లోకి అయితే వేసుకోవాలి. అన్నీ కూడా వేసుకున్నాం కదా, అన్నీ కలుపుకుందాం ఇప్పుడు. ఇంకా దీంట్లోకి అయితే కొంచెం అంతా సాల్ట్ వేస్తాను నేను. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొంచెం వేస్తాను అంతే అనమాట, ఎక్కువ లేదు. అది మీ చాయిస్, సాల్ట్ అన్నది. నీట్గా కలుపుకుందాం. ఓకే, రెడీ అయిందనమాట. చూడండి, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట ఇదైతే మాత్రం. ఇంకా ఇక్కడైతే నేను మాల్ట్స్ అయితే పెట్టినాను, రాగి మాల్ట్ అయితే. ఆల్రెడీ రాగి పిండి వేసాను అనమాట. పాలు అలాగే రాగి పిండి అనమాట, వాటర్ వేసుకున్నాను. కొంచెం పల్చగా ఉంటే తాగొచ్చు అని చెప్పేసి పల్చగా వేస్తాను అనమాట. ఇంకా ఇదైతే కొంచెం కలుపుకుంటూనే ఉండాలన్నమాట, లేకపోతే కొంచెం చూడండి ఇలా అవుతుంది అనమాట. కలుపుతుంటే బాగా అవుతుంది. ఆల్మోస్ట్ కలుపుతూనే ఉండాలన్నమాట రాగి మాల్ట్ అయితే. ఇంకా ఇదైతే ఇంట్లో ట్రై చేయండి, రోజు తినేదానికి ట్రై చేయండి, మంచిదన్నమాట. మేమైతే ఒక వారం నుంచి ఇదే తింటున్నాము. మార్నింగ్ అయితే ఏం బ్రేక్ఫాస్ట్ ఏం లేదనమాట, ఇది రాగి మాల్ట్ అయితే తాగుతున్నాం అనమాట. బాగుంటుంది అనమాట. మనకి టేస్ట్ చూడకూడదు, మనకి హెల్త్కి మంచిది కదా, అందుకని చెప్పేసి. ఇది కూడా అయితే ఇక్కడ చూడండి, ఇన్నైతే పెట్టుకున్నాము. ఇవన్నీ కూడా రోజు యూస్ చేసుకుంటాం అన్నమాట. కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. కొంచెం సేపు మరగాలన్నమాట. ఇదైతే రాగి పిండి కదా, కొంచెం ఉడికితే బాగుంటుంది. అసలు పాలు వేయకపోతే అసలు తాగలేమన్నమాట, పాలు వేస్తేనే బాగుంటుంది ఇదైతే మాత్రం.
ఇంకా తర్వాత అయితే వంట చేస్తాను నేను ఏమైనా. కొంచెం సేపు మరగాలన్నమాట ఇదైతే. ఇంకా ఫైనల్లీ రెడీ అయిందనమాట. చూడండి కలుపుకోకుండా ఉండడం వల్ల అయితే ఇలా కొంచెం అలా అయిందనమాట. కొంచెం వెళ్ళండి, ఎక్కువ లేదు. మనకి రాగి మాల్ట్ అయితే రెడీ అయిపోయిందనమాట. గ్లాసుల్లో వేసేస్తాను. మనకి సప్పగా ఉంటే తినేదానికి అవ్వదంటే కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు. అయితే కొంచెం షుగర్ వేసాను అనమాట. సప్పగా ఉంటే అసలు తాగలేము. ఇంకా చూడండి రెడీ అయిపోయిందనమాట. ఇక్కడైతే రాగి మాల్ట్ కూడా రెడీ. ఇంకా నేను ఇంకా సండే అయితే కంటిన్యూ చేశాను అనమాట. మేమైతే ఇప్పుడు బయటకైతే వెళ్తున్నాం అనమాట. చూడండి మెట్రో అయితే వచ్చినాం అనమాట. నాగసంద్రం మెట్రోకి అయితే వచ్చినాము. మేమైతే ఇప్పుడు చిక్పేట వెళ్తున్నాం అనమాట. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇక్కడికైతే మాత్రం. ఇక్కడ అన్నీ కూడా తక్కువకి దొరుకుతాయి అనేసి అంటూ ఉంటారు అనమాట. కలెక్షన్ కూడా ఎక్కువ ఉంటాయి, తక్కువకి దొరుకుతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా బెంగళూరులో అంతా కూడా ఫుల్ ఫేమస్ అనమాట ఇదైతే మాత్రం. అన్ని హోల్సేల్స్ అంగళ్ళందరూ కూడా అక్కడికే వెళ్ళి తీసుకొని వస్తారనేసి అంటూ ఉంటారు. ఇంకా మేము కూడా ఒకసారి వెళ్దామని చెప్పేసి ఫస్ట్ టైం అనమాట వెళ్తున్నాం మేమైతే మాత్రం. ఇంకా నేను మా ఆయన అయితే ఇక్కడ నాగసంద్రాలు అయితే ఎక్కినామన్నమాట. మమతక్క వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళైతే జాలరీ క్రాస్లో అయితే ఎక్కుతారనమాట. ఇంకా వాళ్ళైతే బయటికి వెళ్ళేసి అలాగే వస్తున్నారనమాట. ఇంకా మేమైతే మెట్రోకి అయితే వచ్చినామన్నమాట. చూడండి ఇంకా నేనైతే కమ్మలు పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట. ఫాస్ట్గా వచ్చేసినాము. ఇంకా కమ్మలు కూడా పెట్టుకోలేదనమాట, అట్లానే వచ్చేసాను. అదే మా ఆయనకైతే చెప్తున్నాను అనమాట. నేనైతే మాత్రం అయితే ఇంకా ట్రైన్ అయితే ఇంకా అదేమి లేట్ అవ్వదు అనమాట. ఒక 10 మినిట్స్కి అంతా కూడా వచ్చేస్తుంది. ಮುಂದಿನ ನಿಲ್ದಾಣ ದಾಸರಹಳ್ಳಿ. Next station is Dasarahalli. ఇంకా ఫైనల్లీ చిక్పేటకి అయితే వచ్చేసామన్నమాట. చూడండి మెట్రో దిగేసి వెళ్తున్నాము. ఇక్కడ మెట్రో పక్క నుంచేనే అంగళ్ళు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. చిక్పేట అయితే డైరెక్ట్ ఉంటుంది. ఇంకా నాగసంద్ర టికెట్ తీసుకుంటే ఇక్కడ దిగేస్తామన్నమాట. ఇక్కడ చూడండి ఫుల్ జనం ఉన్నారనమాట. అది వేరే సండే వచ్చినాం కదా, ఫుల్ జనం ఉన్నారు. ఇక్కడైతే మాత్రం అన్ని సెకండ్స్వి అన్నీ కూడా అమ్ముతుంటారనమాట. తక్కువకి కూడా దొరుకుతాయి ఇక్కడ ఏం తీసుకున్నా సరే. ఇంకా చూడండి నేను ఇంకా ఏమేమి తీసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడైతే వీడియో తీయనివ్వరు, ఫోన్లన్నీ కూడా లాక్కుని వెళ్తారు, అంటే దొంగతనాలు అవుతాయనేసి మా ఆయన అయితే అంటున్నాడు. అందుకనేసి కొన్ని క్లిప్స్ మాత్రమే తీసాను అనమాట. ఫోను అన్నీ కూడా దాచుకున్నాం అనమాట. మేమైతే మాత్రం లోపల పెట్టేసుకున్నాము. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.